సో సార్ ఇప్పుడు నేను ప్రీమియం తీసుకునేటప్పుడు ఐఎమ్ నాట్ అన్ ఆల్కహాలిక్ కాదు, స్మోకర్ కూడా కాదు. మధ్యలో అలవాట్లు వస్తే అప్పుడు? ఇది యాక్చువల్గా ఏంటంటే పెద్ద ఛాలెంజింగ్ క్వశ్చన్ ఎవరికైనా సరే. బట్ ఏంటంటే కంపెనీస్ ఎనీ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ అంటే కాంట్రాక్ట్ అంటాం కదా ఇందాక అన్నట్టుగానే, మీరు ఎంటర్ అయ్యే కాంట్రాక్ట్ రోజు ఏంటి అనేది చూస్తారు. సో సపోజ్ 5 years తర్వాత అలవాటు వచ్చింది, 6 years తర్వాత అలవాటు వచ్చింది. సో అదేంటంటే అగైన్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ క్వశ్చన్ టు కంపెనీస్ అండ్ ఇండివిజువల్స్. సో మళ్ళీ ఏమైనా రిస్క్, బట్ మనం ఎవరు 99% మళ్ళీ కంపెనీకి వెళ్ళి నేను ఓకే 5 years బ్యాక్ తీసుకున్నాను పాలసీ, ఈరోజు నాకు అలవాటు వచ్చిందని చెప్పేది చాలా నామినల్ అని చెప్పరు. అలాంటి కేసులు ఏమైంది అని చెప్పి ఇందాక అనుకున్నాం. ఎర్లీ క్లెయిమ్స్ అంటే 3 years బిలో మాత్రమే ఛాలెంజబుల్ ఆర్ మనకేమంటాం ఇన్వెస్టిగేషన్. అబౌవ్ 3 years అనేది కంపెనీ డిస్క్రిప్షన్. సో అలాంటి కేసులు ఏంటంటే క్లెయిమ్ ఈజ్ యాక్సెప్టబుల్. ఓకే. సో బేసిక్గా సిగరెట్ తాగిన 2 years కి 3 years కి క్యాన్సర్ రాదు కదా, ఇట్స్ అ ప్రాసెస్. చెప్పలేము యాక్చువల్గా, అది చెప్పలేము. అదే అన్నాను, ఇవన్నీ ఏంటంటే మెడికల్ టర్మినాలజీ. సో వీఆర్ నాట్ గుడ్ ఎనఫ్ టు టాక్ అనమాట, టు డిస్కస్. సో ఎందుకంటే కంప్లీట్ గా అండర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యాక్చువల్గా మనం ఏంటి అంటే యాజ్ సేల్స్ పాయింట్ లో ఇన్సూరెన్స్ ఎలా చూస్తారంటే పాలసీ తీసుకున్న రోజు ఏంటిది అనేది చూస్తాం యాక్చువల్గా. ఆ తర్వాత ఏంటంటే ఎస్ మన కంట్రోల్లో ఉండదు, మన చేతిలో ఉండదు. మనం ఏంటంటే రెగ్యులర్ గా టెస్ట్ చేసే కూడా ఏమి ఉండదు. సో కంప్లీట్ గా ఎవరికైనా కంట్రోల్ ఉండేది అంటే పాలసీ తీసుకున్న రోజు మాత్రమే కంట్రోల్ ఉండేది. సో ఆ రోజే కంపెనీస్ కూడా క్లియర్ కట్ వాళ్ళకి చూపించుకోవాలి, చెక్ చేయించుకోవాలి, మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి, ఏదైనా సరే. అప్పుడు అలవాటు ఉండి చెక్ చేయించుకొని యాక్సెప్ట్ చేస్తే ఎస్ ఫైన్. అలవాటు ఉండి చెక్ చేయించి ఉంది మీకు ఈ ప్రాబ్లం ఉంది, నికోటిన్ అంటే యూరిన్లో నికోటిన్ తెలిసిపోద్ది సిగరెట్ దగ్గర వాళ్ళ స్మోకర్ అనేది, నికోటిన్ టెస్ట్ లో అర్థమైపోయింది. సో దాంట్లో ఒక ఫైండ్ అవుట్స్ అయితే ఆబ్వియస్గా మళ్ళీ కౌంటర్ ఆఫర్ ఇస్తారు కంపెనీ, లేదంటే మీకు సిగరెట్ ఉంది మాకు మెడికల్స్ లో ఏబుల్ టు చెక్, సో మీరు ఈ ప్రీమియం ఎక్స్ట్రా కట్టాలి అని కౌంటర్ ఆఫర్ ఇస్తారు. ఆ ప్రీమియం ఎక్స్ట్రా కడితేనే ప్రీమియం పాలసీ ఇష్యూ అయింది. సో చాలా మందికి ఏంటంటే డయాబెటిక్ అని తెలియదు, కానీ పాలసీ తీసుకున్న తర్వాత మనం మెడికల్ చేయించినప్పుడు తెలిసింది డయాబెటిక్ అని. అప్పుడు కూడా ఏంటంటే పాలసీ నార్మల్ వాళ్ళకి ఇప్పుడు డయాబెటిక్ అనేది ఇప్పుడు వే ఆఫ్ లైఫ్. యాక్చువల్గా డయాబెటిక్ అనేది డిసార్డర్ కాదు, అది లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట. యాక్చువల్గా లైఫ్ స్టైల్ మనం హ్యాబిట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమే ఇప్పుడు డయాబెటిక్. ఇది 100కి దగ్గర 20 నుంచి 20 to 30% ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ఓన్లీ 1% 2% ఉండేది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా సరే స్ట్రెస్లో కానీ బీపీ అనేది కామన్ అయిపోయింది, కొలెస్ట్రాల్ కామన్ అయిపోయింది, అండ్ డయాబెటిక్ కూడా చాలా కామన్ అయిపోతుంది. సో మెయిన్ ఏంటంటే ఇదంతా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రీమియం అనేది లోడేజ్ ఎక్కువ ఉంటుంది. అదే కంపెనీ కనుక జనరల్గా ఏమైంది అంటే ఎవరికన్నా ఏ ప్రాబ్లం లేదు, హెల్త్ ప్రాబ్లం లేదు, కానీ మెడికల్స్లో కనపడింది. మెడికల్స్లో ఏమని మీకు బోర్డర్ లైన్కి వచ్చారు, డయాబెటిక్ బోర్డర్ లైన్ వచ్చింది. అప్పుడు కంపెనీకి ఏంటంటే 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి 6 months పోస్ట్పోన్ చేస్తారు పాలసీ ఇష్యూ చేయరు, బోర్డర్లోకి వచ్చారు అనుకోండి ఎగ్జాంపుల్. సో పాలసీ అమౌంట్ రీఫండ్ చేస్తారు, చేసి పోస్ట్పోన్ ద కేసు అంటారు అనమాట. అంటే మళ్ళీ 6 months తర్వాత రీఅపీల్ చేసుకోమంటారు, అంటే రీఅప్లై చేయమంటారు. అప్పుడు కూడా ఉందనుకోండి ఎగ్జాంపుల్, బోర్డర్లో ఉందంటే అప్పుడు మేబీ సమ్ 10% 5% ఎక్స్ట్రా లోడేజ్ చేస్తారు. అప్పుడు కంప్లీట్ తగ్గిపోయింది అనుకోండి, బోర్డర్లో కూడా తగ్గింది అనుకోండి, అప్పుడు వితౌట్ ఎనీ ఛార్జ్ డైరెక్ట్గా రెగ్యులర్ ప్రీమియం తీసుకుంటారు. పెరిగింది దాన్ని బట్టి మనకు కూడా పర్సంటేజ్ 10 to 30% దాకా పెరిగే అవకాశం అనమాట, ఇది డయాబెటిక్ అయితే. సో అందుకని ఏంటంటే ఏది లేనప్పుడు, మనకి హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు, ఎంగేజ్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కి ఆల్మోస్ట్ కవర్ చేసామా లేకపోతే ఇంకా ఉంది దాంట్లో? హెల్త్ ఇన్సూరెన్స్ యాక్చువల్గా అదే అన్నాం కదా, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అనారోగ్యంగా కాకముందునే తీసుకోవాలి. యాక్చువల్గా ఎవరికైనా ఇల్నెస్ ఏం లేకపోయినప్పుడు తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్. సో అనారోగ్యం వచ్చింది, సపోజ్ అయినా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన డయాబెటిక్ ఇదే కేసు అనుకుందాం. ఎవరికన్నా సింపుల్ 25 years లేదా 30 years 40 years వాళ్ళు డయాబెటిక్ వచ్చింది. డయాబెటిక్ వస్తే కంపెనీ ఏమనేది అంటే 2 ఆప్షన్లు వస్తాయి. ఒకటి, మీరు మామూలు పర్సన్కి మీకు డిఫరెన్స్ ఏంటంటే మామూలు పర్సన్కి డయాబెటిక్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, కాబట్టి ఆయనకి 100 rupees ప్రీమియం. మీకు డయాబెటిక్ ఉంది కాబట్టి మీకు 105 rupees ప్రీమియం అంటారు, అంటే ఒక 5 rupees ఎక్స్ట్రా మీకు ప్రీమియం ఎగ్జాంపుల్. ఆ 5 rupees కడితే ఏంటంటే మీకు 1 month తర్వాత ఇస్తామంటారు. ఇది డయాబెటిక్ రిలేటెడ్ వచ్చినా కూడా 1 month తర్వాత కవర్ చేస్తాం హెల్త్ రిలీఫ్. లేదు నాకు వద్దు, నాకు 5 rupees కరెక్ట్ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ 100 rupees తోటి ఓకే అని చెప్పి అంటే మీకు 3 years తర్వాత ఇస్తారు కవరేజ్. అంటే డయాబెటిక్ ద్వారా ఏ రిలేటెడ్ జబ్బు వచ్చినా కూడా డయాబెటిక్ దానికి సంబంధించి ఏదైనా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. 3 years, కొన్ని కంపెనీస్ 4 years.
సో మీరు ప్రీమియం కట్టుకోవచ్చు, వెంటనే నాకు 30 days నుంచి ఇవ్వమని, ఆర్ 1 year వెయిటింగ్ పీరియడ్ లో కట్టుకోవచ్చు. అంటే ప్రీమియం సపోజ్ నేను 105 కాదు, నాకు 104, 102, 103 అనుకుంటే 3 years తర్వాత. అండ్ నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను మీకు ఐడియా కోసం. సో అట్లా మనకు ప్రీమియం కట్టిన దాన్ని బట్టి మనం పాలసీ తీసుకోవచ్చు అనమాట. సో అది మనం ఏజెంట్ కనుక్కుంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో ఎవరైనా పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉండి, సో కంపల్సరీ డిస్క్లోజ్ చేస్తేనే 100% మీకు క్లెయిమ్ వచ్చింది. డిస్క్లోజ్ చేయలేదు, ఏజెంట్ అడగలేదు, మీరు చెప్పలేదు, ఎప్పుడు చెప్తారంటే మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మన ఐసీయూలో బెడ్ బై ఉన్నప్పుడు అప్పుడు ఒక జూనియర్ డాక్టర్ వస్తారు, మీకు ఏం ప్రాబ్లం ఉంది అంటే మొత్తం రాసుకుంటూ ఉంటారు. నాకు బీపీ ఉందండి, నాకు డయాబెటిక్ ఉందండి, 2 years డయాబెటిక్ ఉంది, లేదా 3 years బ్యాక్ టెన్షన్ ఉండేసి అప్పుడు 1 month టాబ్లెట్స్ వాడాను, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ పాలసీ తీసుకునేటప్పుడు ఎవరు చెప్పరు, ఆ రోజు చెప్తారు డాక్టర్కి. అది క్లియర్గా వాళ్ళు మొత్తం రాసేస్తారు అంతా, అది మొత్తం చేసి క్యాప్చర్ చేస్తారు. అదే మనకి డిశ్చార్జ్ సమ్మరీలో కూడా వస్తుంది. క్యాష్లెస్ లో కూడా అనుకుందాం ఎగ్జాంపుల్, కంపెనీకి అదే వాళ్ళు క్యాష్లెస్కి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పంపించాలి, అప్రూవల్ పంపించాలి. ఫలానా వ్యక్తి మీ కంపెనీలో తీసుకున్న పాలసీ ఈయన ఈరోజు అడ్మిట్ అయ్యాడు కాబట్టి ఇంత ఎస్టిమేటెడ్ బిల్ అవుద్ది, ఈ ట్రీట్మెంట్ తను ఈ ప్రాబ్లం తోటి వచ్చారు, సో 2 lakhs ఖర్చు అయింది, 3 lakhs ఖర్చు అయింది అని ఎస్టిమేషన్ కంపెనీ పంపిస్తారు. అప్పుడు దాంట్లో అన్ని క్లియర్ రాస్తారు వాళ్ళు. రాసినప్పుడు సపోజ్ ఈ డయాబెటిక్ ఉంది, 1 year బ్యాక్ 1 month టాబ్లెట్స్ వాడాను, ఏది బీపీ ఆర్ ఏదైనా సరే ఎనీ రీజన్, బీపీకి 1 month వాడాను, ఇవన్నీ అప్పుడు ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏంటి, ప్రొపోజల్ ఫామ్ చెక్ చేస్తారు, అంటే వాళ్ళ పాలసీ బాండ్ దాంట్లో ఏం డిస్క్లోజ్ చేసి ఉండదు. అప్పుడు కంపల్సరీగా డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు క్లెయిమ్, ఎందుకంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో మీకు పలానా టైంలో ఈ ప్రాబ్లం ఉంది, సో కాబట్టి కంపెనీ ఇవ్వదు అందు, మీరు ఏదన్నా చెప్పాలి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తే దాంట్లో మెన్షన్ చేశారంటే ఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు. దాంట్లో మెన్షన్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు మీరు ఏజెంట్ చెప్పారు, ఏజెంట్ భయపడి రాయలేదు, అరే పాలసీ ఇష్యూ కాదని చెప్పేసి రాయలేదు, అప్పుడు పాలసీలో మెన్షన్ చేయరు. ఎందుకంటే ఏజెంట్ ఆ పాలసీ డాక్యుమెంట్ లో మనం ప్రబల్ ఫామ్ రాస్తేనే కదా తెలిసేది, కంపెనీకి అయినా తెలిసేది. సో అప్పుడేంటి, ఆబ్వియస్ గా క్లెయిమ్ రాదు. సో కస్టమర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పాలసీ లాగిన్ చేసేటప్పుడు చెప్పాలి, వచ్చిన తర్వాత కూడా పాలసీ బాండ్ చూసుకోవాలి ఒకసారి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, కండిషన్స్ ఏమున్నాయి ఒకసారి చూసుకుంటే మనకి ఈజీ అనమాట. యాక్చువల్గా వాళ్ళు ఎటు ఇబ్బంది లేకుండా ఉంటారు. మెయిన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర వచ్చే ప్రాబ్లం అదనమాట, నాన్ డిస్క్లోజర్ ఒకటే. సో అది మెయిన్ కనుక అది చేసుకుంటే అందరికీ ఈజీగా ఉంటుంది, క్లెయిమ్ సెటిల్మెంట్ ఈజీగా ఉంటుంది. చాలా మంది ఇదే అంటారు అనమాట, ఇవి చెప్పకుండా తర్వాత క్లెయిమ్ రిజెక్ట్ అయితే మళ్ళీ కంపెనీనే ఫాల్ట్ అంటారు. కానీ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటే ఉంటుంది వెరీ క్లియర్గా, ఈ క్లెయిమ్ రైట్ క్లెయిమా రాంగ్ క్లెయిమా. రైట్ క్లెయిమ్ అయ్యేదాకా వాళ్ళు కంపల్సరీగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. మేబీ కొన్నిసార్లు ఖర్చు ఎక్కువ పెడతారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నెక్స్ట్ థర్డ్ పార్టీ ఎంక్వైరీలు వెళ్ళి హాస్పిటల్కి వెళ్తారు, ఈ క్లెయిమ్ ఈ పర్సన్ అడ్మిట్ అయ్యా లేదా. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అసలు వాళ్ళందరికీ ఖర్చే కదా. సో ఆబ్వియస్గా ఎన్ని ఉంటుంది, అన్ని ఖర్చు పెట్టి జెన్యున్ క్లెయిమ్ అయితే గ్యారెంటీ 100% దే హావ్ టు పే ఇట్. ఇన్ కేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి మెన్షన్ చేయకుండా డిస్క్లోజ్ చేయకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్గా రిజెక్ట్ చేస్తారు. సో కాబట్టి నా అపీల్ ఏంటంటే ఎవరికైనా సరే దయచేసి డిస్క్లోజ్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు తీసుకునేటప్పుడు అందరితో మాట్లాడండి, అందరితో అంటే ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఎక్కువ మాట్లాడండి, క్లియర్గా మీ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పండి, దాంట్లో మెన్షన్ చేస్తారు. సపోజ్ రెగ్యులర్ పాలసీ కాకపోతే వేరే పాలసీ ఇస్తారు, పాలసీ అయితే ఇవ్వకుండా ఉండరు. ఆ పాలసీ కొంతమందికి ఏంటంటే ఏ ప్రాబ్లం అయిన వాళ్ళకి 100% అన్ని వస్తాయి. సో ఎవరికైనా డయాబెటిక్ ఉంది, వాళ్ళకి డయాబెటిక్ లో కూడా 2 రకాలు ఉంది. కొంతమంది ఇన్సులిన్ వాడతారు, కొంతమంది టాబ్లెట్స్ వాడతారు. ఇన్సులిన్ వాడితే మామూలు రెగ్యులర్ పాలసీ రాదు ఎవరికైనా సరే, కంపల్సరీ వాళ్ళ సపరేట్ పాలసీ. మీరు మేబీ మినిమం తీసుకున్న ఆర్ మ్యాక్సిమం పర్ డే యూసేజ్ ఉన్నా కూడా ఇన్సులిన్ అనేది సపరేట్గా ట్రీట్మెంట్, అది పాలసీ కూడా, అంటే కంపెనీ అలా ట్రీట్ చేస్తుంది. సో కాబట్టి మీరు 2 years బ్యాక్ వాడాను ఇన్సులిన్ అన్నా కూడా అంతే. చాలా మంది ఏమంటారంటే 2 years బ్యాక్ వాడాము ఇప్పుడు చెప్పట్లేదు అంటారు, కానీ మామూలు చెప్పరు, రేపు హాస్పిటల్లో క్లియర్ చెప్తారు. ఎందుకంటే అక్కడ చెప్పకుండా ఉండలేదు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. చాలా మందికి తెలియాల్సింది ఏంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో సెటిల్ చేసేది కూడా డాక్టరే, క్లెయిమ్ సెటిల్ చేసేది కూడా డాక్టరే. సో ఇప్పుడు ఎప్పుడైతే మన హాస్పిటల్ నుంచి ఒక అప్రూవల్ కోసం వెళ్ళిద్దో అక్కడ చెక్ చేసేది కూడా డాక్టరే. సో తను చూస్తాడు ఈ ట్రీట్మెంట్ కి మెడిసిన్ వాడుతున్నారు, ఎంత ఖర్చు, తనకు కూడా క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకి అడుగుతారు, మీరేంటి మీరు మొత్తం ఇది ఎందుకు వాడుతున్నారు ఇది అని చెప్పి వాళ్ళు అడుగుతారు, అడిగే రైట్ ఉంది. సో క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్రూవల్ ఇస్తారు అన్నమాట. సో కాబట్టి అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ కాదు, అక్కడ డాక్టరే క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా డాక్టరే చేస్తారు, కంపెనీ పేమెంట్ చేసేది అంతే. సో వాళ్ళు కూడా సెట్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, సీనియర్ ప్యానల్ డాక్టర్స్ ఉంటారు,
సపోజ్ జూనియర్ డాక్టర్ అంటే లెవెల్ ఆఫ్ ప్లాన్స్ వాళ్ళకి డౌట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ పంపిస్తారు. వాళ్ళ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అని ఉంటారు యాక్చువల్గా, వాళ్ళ దగ్గర డెసిషన్ తీసుకొని అప్పుడు అప్రూవల్ చేస్తారు. సో ఇదంతా ప్రాసెస్ అనమాట యాక్చువల్గా.